హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మ్యాగీతో ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మన మ్యాగీ అందులో డిప్ అయ్యేటట్టు వాటర్ పోసుకోండి. వాటర్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా పర్లేదు, కానీ తక్కువ వాటర్ మటుకు వేసుకోకండి. తక్కువ వాటర్లో వేసినట్టయితే మ్యాగీ అంతా ముద్దగా అయిపోతుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో మ్యాగీ వేసేసుకోండి. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఆగి మ్యాగీ అంతా ఇలా విడదీసేసుకోండి. మరీ ఎక్కువగా కలపకండి, కలిపితే నూడిల్స్ చిన్న చిన్నగా బ్రేక్ అయిపోతాయి. నూడిల్స్ మరుగుతున్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే నూడిల్స్ కొద్దిగా విడివిడిగా వస్తాయి. మధ్యలో ఒక్కొక్కసారి నూడిల్స్ ఎంతవరకు కుక్ అయినాయో చూసుకుంటూ ఉండాలి. ఒక 80% కుక్ అయిపోవాలి. మనం మామూలుగా మ్యాగీతోనే కాకుండా వేరే లూజ్ ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా నూడిల్స్, అవి కూడా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మ్యాగీలో ఇచ్చే మసాలాకు బదులు మనం ఇంట్లోని గరం మసాలా వేసుకోవచ్చు. తర్వాత ఇలా నెట్లో నూడిల్స్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ కూడా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా నూడిల్స్ అనేవి ముద్దగా అవ్వవన్నమాట. అలాగే ఉంచేస్తే ముద్దగా అయిపోతాయి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి అలా వదిలేయండి. తర్వాత వేరే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేను 2 ప్యాకెట్స్కి 2 ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్ ఇంకా కావాల్సిన కూడా ఇంకొక ఎగ్ వేసుకోవచ్చు. ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. బాగా కలుపుకుని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకోండి. మనకి నూడిల్స్లో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. బ్రేక్ చేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ పెప్పర్ వేసుకోండి. పెప్పర్ కూడా వేసుకున్నాక బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎగ్కి ఎంతవరకు పడుతుందో అంతే వేసుకోండి. మళ్ళీ మనం నూడిల్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము. అంతా బాగా వేయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోండి దీన్ని. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 3 గ్రీన్ చిల్లీస్ చాప్ చేసి వేసుకున్నాను. 1 బిగ్ సైజ్డ్ ఆనియన్, ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. రెండు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం ముందు ఇందాక ఎగ్ వేయించినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, తర్వాత ఇంకా ఎంత పడుతుందో చూసి వేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసి అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అవన్నీ బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత 2 స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను. నేను 2 ప్యాకెట్స్ చేశాను కాబట్టి 2 స్పూన్స్ వేసాను. మీరు 1 ప్యాకెట్టే చేసుకున్నట్టయితే 1 స్పూన్ సరిపోతుంది. తర్వాత 2 స్పూన్స్ టొమాటో కెచప్ వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ సోయా సాస్. సోయా సాస్ ఫ్లేవర్ పెద్ద నచ్చకపోతే 1 స్పూనే వేసుకోండి. వేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం ఈ సాసెస్ అన్నీ బాగా పట్టాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న నూడిల్స్ వేసేసుకోండి. నూడిల్స్ ఇలా విడివిడిగానే వేయాలి, ఒకసారి వేసేయకూడదు. నూడిల్స్ వేసేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. గరిటెతో కలిపిన తర్వాత
2 ఫోక్స్ తీసుకుని 2 ఫోక్స్తో బాగా కలుపుకోండి. ఈ 2 ఫోక్స్తో కలుపుకున్నప్పుడు ఏంటంటే బాగా కలుస్తుంది. గరిటతో కలిపితే బాగా కలవదు. తర్వాత మనకు మ్యాగీలో ఇచ్చిన ఒక ప్యాకెట్ మసాలా వేసుకోండి. మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇంకో ప్యాకెట్ మసాలా కూడా వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోండి. సో అంతే ఫ్రెండ్స్, మ్యాగీ రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.